హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ అండి. సో ఇదైతే ముందు రోజు మేము ఏదో బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ ఏదో చేద్దామనేసి ఇంకా పైన మా ఇంటి పైన ఒక రూమ్ ఖాళీ ఎంటీ ఉంటే ఆ ఆంటీ వాళ్ళని అడిగి ఇంక రూమ్లో డెకరేట్ చేస్తున్నాము తెలియకుండా. అంటే శ్రీకాంత్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని. మా హస్బెండ్ బర్త్డే అండ్ తినున్నారు కదా, వీళ్ళ హస్బెండ్ బర్త్డే సేమ్ డే పడింది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ కొలీగ్స్ అనమాట. సో ఇంకా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు పడింది కాబట్టి ఇద్దరం కలిసి ఒక మంచిగా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకొని ఇంకా మా ఇంటి టెర్రస్ మీద ఒక రూమ్ ఖాళీ ఉంటే ఆ రూమ్లో ప్లాన్ చేస్తున్నాము. మామూలుగా అయితే నేను సింగిల్గా చేద్దామని నేను ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాను. బట్ తిని కూడా వచ్చి ప్లాన్స్ ఏంటి అని అడగడంతో ఇంక సరే ఇద్దరం కలిసి చేద్దాం అనేసి ఇద్దరం ఒకటే థీమ్లోని బర్త్డే పార్టీ చేసుకుంటున్నాం అనమాట. అండ్ వాళ్ళ బాబు నిషాన్ అని చెప్తాను కదా, సో తనే. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీకు ఒక మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను. బికాజ్ నాకు స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు చాలా మందికి నేను స్కిన్ కేర్ ఫాలో అవుతూ ఉంటాను. సో స్కిన్ కేర్ ఏంటి అంటే మనకి ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి మెయింటైన్ చేస్తేనే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా సరే మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే మన స్కిన్ మీద డ్యామేజ్ అవ్వకుండా అది రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు కూడా మీకు మంచి ప్రోడక్ట్ చూపించేస్తున్నాను. లోటస్ బొటానికల్స్ విటమిన్ సి స్కిన్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్. సో మనం ఫేస్ వాష్ అనేది డైలీ చేసుకుంటాము, బట్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామో అనేది కూడా మ్యాటరే కాబట్టి సో నేనైతే ఇది చాలా బాగుంటుంది, నేను విన్నాను దీని గురించి. సో ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. బేసిక్గా మనకి విటమిన్ సి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన స్కిన్ మీద ఉన్న స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అది లైటన్ అప్ చేయడానికి అండ్ మన స్కిన్ ని బ్రైటన్ చేయడానికి, స్కార్స్ ఏమైనా ఉన్నా సరే అండ్ రాడికల్స్, సన్ ఎక్స్పోజర్ నుంచి స్కిన్ డ్యామేజ్ అయినా సరే వాటన్నిటికీ రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది విటమిన్ సి అనేది. సో మనం ఫుడ్ విషయంలో ఏంటి అంటే విటమిన్ సిలో మనకు చాలా రకాలు దొరుకుతాయి. సో అలానే ఫేస్ వాష్ మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో కూడా విటమిన్ సి ఉన్నట్టు చూసుకుంటే మంచిది. మనం సీరమ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటిలో ఈ ఫేస్ వాష్ లోని విటమిన్ సి ఉంది కాబట్టి మన స్కిన్ అనేది బ్రైటన్ అప్ అవుతుంది, పిగ్మెంటేషన్ అనేది పోతుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. అండ్ అలానే మనకి మెయిన్ గా హైడ్రేటెడ్ గా ఉంటుంది. డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే చాలా ప్రాబ్లం, డల్ అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వెంటనే కొన్ని ఫేస్ వాష్ ఏంటి అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రిఫ్రెషింగ్ గానే ఉంటుంది, బట్ ఇట్లా బిగిసికిపోయినట్టు అలా ఉంటుంది. నాకైతే చాలా ప్రాబ్లం అది, బికాజ్ నాది డ్రై స్కిన్. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు అని చెప్పాను కాబట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో మన స్కిన్ యొక్క పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏంటి అంటే దీని ప్యాకేజింగ్ వైజ్ మనం ఎక్కడికైనా క్యారీ చేసేలా ఉందన్నమాట ఈ ప్రోడక్ట్. లైక్ పంపింగే కాబట్టి లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ అలానే ట్రాన్స్పరెంట్ బాటిల్, ఇది మనకి ప్రోడక్ట్ ఎంత ఉందో కూడా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ ఫేస్ వాష్ అనేది కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసింది. సో ఇందులో నో ప్రిజర్వేటివ్స్, నో టాక్సిక్ కెమికల్స్, అండ్ ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ యాంటీ పొల్యూషన్, సిలికాన్ ఫ్రీ, కంప్లీట్లీ 100% వేగన్ ప్రోడక్ట్. ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు అందరూ కూడా. ఈ ఫేస్ వాష్ అనేది మన స్కిన్ మీద చాలా జెంటిల్ గా ఉంటుంది. అండ్ ఇందులో న్యాచురల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ ని చాలా డీప్ గా క్లీన్స్ చేస్తుంది. అండ్ మనకి హైడ్రేషన్ అనేది, న్యాచురల్ మాయిశ్చర్ అనేది అలానే ఉంచి అండ్ మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంచుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మన ఫేస్ ని వెట్ చేసుకొని కొంచెం ప్రోడక్ట్ మనకి సరిపడేంత కొంచెం తీసుకొని దెన్ జెంటిల్ గా మసాజ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకొని దెన్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే మన ఫేస్ అనేది క్లీన్ ఉంటుంది అండ్ మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. లోటస్ బొటానికల్ ప్రోడక్ట్స్ క్రుయాలిటీ ఫ్రీ అండ్ 100% వేగన్ అండ్ రీసైకలబుల్. సో మంచి రిజల్ట్స్ తో పాటు నేచర్ ని కూడా కాపాడతాయి ఇవి. సో ఇది కంప్లీట్ ప్రోడక్ట్ 180 ml అండ్ రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. కొంతసేపటికి చందన వచ్చింది, అంటే మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళ పాప. మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. సో తను కూడా వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. రిషి ఏమో ఇప్పటివరకు ఆడిపించి కింద ఆంటీ దగ్గర, ఓనర్ ఆంటీ దగ్గర వదిలేసి వచ్చాము. తను వస్తే మొత్తం రివీల్ చేసేస్తుంది వాళ్ళ డాడీకి, ఇలా బెలూన్స్ ఇదంతా చేసాము అదంతా. తనకి ఇప్పుడు కొంచెం మాట్లాడడం అది తెలుస్తుంది కదా. సో ఇంకా ఇప్పుడు తనని కొంచెం తెలియకుండా అనమాట ఆంటీ దగ్గర పెట్టి మేము ముగ్గురమే ఫాస్ట్గా చేస్తే అయిపోతుంది అనేసి ఇంక ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఈవినింగ్ 5 o'clock అలా వచ్చాం పైకి. సో ఈవినింగ్ వాళ్ళు ఇంకా ఆఫీస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి కొంచెం అంతా రెడీ చేసి పెట్టేస్తే నైట్ మాకు బాగుంటుంది. అంటే 12 o'clock అలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం.
సో ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఎప్పటినుంచో నాకు ఒక కోరిక, అంటే తనకి ఇలా మొత్తం రూమ్ అంతా డెకరేట్ చేసి ఇలా మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాము అనేసి. బట్ ఈసారి కూడా నాకు అంటే కంబైన్గా చేస్తున్నాను. బట్ చాలా చాలా బాగా వచ్చింది ఫైనల్గా మేము డెకరేట్ చేసింది. రూమ్లో స్పేస్ ఏంటి అంటే కొంచెం స్టోరేజ్ అదంతా పెట్టారనమాట ఆంటీ వాళ్ళు. సో అవంతా ఒక సైడ్కి పెట్టేసి ఇంకా ఒక సైడ్ మాత్రం ఒక కార్నర్లో ఇలా నీట్గా డెకరేట్ చేసి మంచిగా కేక్ కటింగ్ చేయిద్దాము అనేసి చేసాము. సో మొత్తం అంతా ఫ్లోర్ మీదే చేసామన్నమాట. సో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోని. అండ్ నిషాన్ అయితే ఇంకా అలా ఉన్నాడు. రిషిని అయితే ఇంకా అసలు చాలాసేపు మేనేజ్ చేశారు ఆంటీ వాళ్ళు. సో ఆంటీ ఉన్నారనమాట. అసలు కింద ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. రిషి ఎందుకు అంతసేపు అడగకుండా మమ్మల్ని ఉంది. తనకు కొంచెం కూడా డౌట్ రాలేదనమాట. హ్యాపీగా మేము తను లేదు కాబట్టి చేసేసాము. తను ఉంటే ఏం చేయదు, హెల్ప్ ఏదో ఒకటి చేస్తుంది కానీ నార్మల్గా ఉంటుంది. బట్ వాళ్ళ డాడీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అనమాట. సో అందుకు ఇంకా తను తీసుకొని రాలేదు. సో ఫైనల్లీ ఇలా ఫెయిరీ లైట్స్ ఉన్నాయి నా దగ్గర, అండ్ లీవ్స్ అలా డెకరేట్ చేయడానికి ఉన్నాయి. అండ్ ఇవన్నీ నేను ముందే అంటే మామూలుగా నా వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ తెచ్చుకున్నాను కదా. సో అవన్నీ ఇక్కడ యూజ్ చేసేసారనమాట. అండ్ రోజ్ ఫ్లవర్స్ అవన్నీ ముందే అనుకున్నాను నేను ఇంట్లో రూమ్లో డెకరేట్ చేద్దామని చేస్తానని. క్యాండిల్స్, రోజు ఇవన్నీ తీసుకొచ్చేసాను. బట్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ కూడా బాగా యూజ్ అయ్యాయి అవి. సో ఎలా అనిపించింది మీకు డెకరేషన్ అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ రిషి అయితే కింద చూడండి ఇంత చేసిందనమాట. ఇవేంటి అంటే అనపకాయలు వీళ్ళు కొంచెం నానబెట్టి ఇలా పక్కన సీడ్స్ అన్ని సైడ్కి తీసేసి పైన పొట్టు ఉంటుంది అనమాట, దాంతో ఆడుకుంటుంది. సో దాని తర్వాత ఇంకా 12 అయిపోయింది. సో కేక్ అదంతా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట అప్పటి వరకు. అండ్ తినే కొలీగ్స్ అనమాట వీళ్ళిద్దరు బర్త్డే ఒకే రోజు అవడం వల్ల ఇంకా ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మేము వీళ్ళు, సో వీళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ. సో ముగ్గురం కలిసి ఇంకా 12 o'clock అయింది. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. చిన్నగా అయినా సరే క్యూట్గా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో చెప్పండి. సో నాగశ్రీ అంటే ఇప్పుడు వీళ్ళు కొలీగ్స్ ఉన్నారు కదా, అతని వైఫ్ శ్రీకాంత్కి నేను అలా ఇద్దరం ఒకే థీమ్లోని ఇలా చేసాము, హార్ట్స్లా చేసి నీట్గా. ఇది కామనే బట్ మాకు కొత్త. సో మిగతాదంతా కూడా మ్యూజిక్తో చూసేయండి, ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, జస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇలా మ్యూజిక్తోనే.